గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా తయారైందని కాంట్రాక్టర్లు వారి సమస్యలను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకుని వచ్చారు. కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. గతంలో తాను చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఎవరి హయాంలో పనులు చేశావో వారినే అడగాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు రావాల్సిన 90 కోట్ల రూపాయల బిల్లు రావాలంటే వైసీపీలో చేరాలని చెప్పారని విష్ణుకుమార్ రాజు తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ తోటి ప్రాబ్లం లేదు అనే ఉద్దేశంతో మేము టెండర్ వేసి ఈ రాష్ట్రంలో అత్యంత మైనస్ టెండర్ మా ఒక్కడిది. రాష్ట్రంలో మైనస్ టెండర్ గ్రామ పంచాయతీలు ఇవాళ ఫ్రీ చేశాం. గ్రామ పంచాయతీలు వాళ్ళ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. అంతకుముందు కేంద్రం నుంచి డబ్బులు వస్తే గ్రామ పంచాయతీలకి అవి కూడా వాడేశారు. ఇవాళ గ్రామంలో సర్పంచులు ఉన్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ నేతలు. అయినా మేము ఆ పార్టీని చూడలేదు. నేను వచ్చిన తర్వాత 2 సార్లు ప్రతి రూపాయిని కూడా గ్రామ స్థాయికి రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే వ్యవస్థను నడవనియాలి. ఆ వ్యవస్థ నడిస్తేనే కింద ఎకానమీ నడుస్తుంది అని మార్చుకనుకుంటున్నాం. ఏదో తొందరలోనే కార్పొరేషన్లను కూడా స్వతంత్రీకరించేలా చేయాలి అనేటువంటి ఆలోచన. సో నౌ గ్రామాలను ఎట్లా అయితే సపరేట్ చేశామో నెక్స్ట్ మాట